నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిహెచ్ మహేందర్ పటేల్, సంఖ్యాశాస్త్ర నిపుణులు, ఖమ్మం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి. అయితే మన ప్రేక్షకుల కోసం సార్ని పిలిపించడం జరిగింది. సో ఖమ్మం నుంచి వచ్చి న్యూమరాలజీ ఇంత వరల్డ్ వైడ్గా ఎలా స్ప్రెడ్ చేశారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఖమ్మం డిస్టిక్లో ఉంటూ ఇలా వరల్డ్ వైల్డ్గా, మేము హిందీలో కూడా బాగా వీడియోస్ చూసాం, మేబీ అవి చూసాకే ఇక్కడికి పిలిపించడం జరిగింది. సో ఇలా వరల్డ్ వైల్డ్గా మీరు ఎలా స్ప్రెడ్ అయ్యారు, న్యూమరాలజీ సబ్జెక్ట్ ఎలా నేర్చుకున్నారు, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? అండి నమస్తే అండి మీ ప్రేక్షకులందరికీ. యాక్చువల్లీ 10 yearsతో నేను న్యూమరాలజీ ప్రాక్టీస్ చేస్తాను. యాక్చువల్లీ నేను బాంబేకి వెళ్ళి వచ్చిన వల్ల నాకు హిందీ మీద బాగా ఎక్కువ పట్టున్న వల్ల ఇప్పుడంతా టెక్నాలజీ వాట్సాప్ వద్ద అందరూ మనకు వాట్సాప్తో మెసేజ్ పంపుతారు. దాని ద్వారానే అందరికీ మన వీడియో చేసే వల్ల మనకు హిందీ ఛానల్ ఉన్నది న్యాయ న్యూమరాలజీ అని. ఆ ఛానల్ ద్వారా అందరు వరల్డ్ వైజ్లో హిందీ బాగా ఎక్కువ నడుతుంది. సో వరల్డ్ వైజ్లో అందరు దాన్ని చూసి మమ్మల్ని కంపల్సరీ మాకు కాల్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి మాతో పేరు కరెక్షన్ తీసుకొని మొబైల్ నెంబర్ ఎలా ఉండాలని చూసుకోవడానికి, ప్లస్ వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, అవి సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మాతో కంపల్సరీ వాళ్ళు ఎట్లా చేయాలి సార్ అని మమ్మల్ని అడుగుతారు. అంతా ఆన్లైన్, ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా. ఎక్కడ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ ఫారెన్లో, వరల్డ్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మనకు ఓన్లీ ఒక మెసేజ్ పంపితే సరిపోతుంది వాట్సాప్లో. మనం వాళ్ళకి అన్ని దానిలో వివరం చెప్తాం. మీకు పేర్లో ప్రాబ్లం ఉన్నదా, మీకు మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉన్నదా, మీ మొబైల్ నెంబర్ వల్ల ఇబ్బందా, మీ సంతకం వల్ల ఇబ్బందా, మీకు వాస్తు వల్ల ఇబ్బందా, ఇవన్నీ విషయంలో అన్నీ మనం చెప్తామని వరల్డ్ వైజ్గా అందరు ఇప్పుడు మనకు కాల్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువ హిందీకి వెళ్ళి మనకు బాగా కాల్ వస్తాయి. ఆర్ హిందీ విషయంలో చాలా మనం మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నాము. అంటే ఇక ఎవరు చూస్తే మనకు కంపల్సరీ రెగ్యులర్ కాల్ చేస్తారు. ఇక ప్రజెంట్ అయితే మనమే ఎక్కువ మంచిగా నడుస్తుంది అక్కడ. దాని గురించి సార్, ఈ న్యూమరాలజీని ఎలా నమ్మొచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్? మన జీవితం అనేది నెంబర్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒక బర్త్ డేట్తో మనం వస్తాం. ఆ బర్త్ డేటే మనకు ఇంపార్టెంట్. అంటే ఇలా ఫలానా 1 తారీఖు పుట్టాడు, 2 తారీఖు పుట్టాడు, 3 తారీఖు పుట్టాడు, 9 తారీఖు పుట్టారు, అది సింగిల్ డిజిట్ వస్తాయి. డబుల్ డిజిట్కి వచ్చింది అనుకోండి, దాన్ని మనం టోటల్ చేసుకొని దాన్ని సింగిల్ డిజిట్గా తీసుకొస్తే 1 to 9 వరకే నెంబర్స్ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా 1 to 31 డేట్ అయినా కూడా సింగిల్ డిజిట్ తీసుకొస్తే అది 1 to 9 వరకే నెంబర్ ఉంటుంది. మనం పుట్టిన కాంచెలు మనం ఇంకా ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది నెంబర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పుట్టినాక ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో దాన్ని పట్టుకొని మన పేరు, అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒక గ్రహకి సంబంధించింది. ఇప్పుడు ఒక వ్యక్తి 1వ తారీఖు పుట్టాడు అనుకోండి, అది సూర్యగ్రహతను వచ్చినట్టు పరిస్థితి అయితే, అంటే సూర్య ఆయనకు అధిపతిలో ఉన్నాడు. ఒక గ్రహం ఆయన 1 తారీఖు పుట్టారు, 1, 10, 19, 28 తారీఖు పుట్టాడు అనుకోండి, ఆయన సూర్య మహాదశాలో పుట్టాడు, అంటే సూర్యుడు ఆయనకు గురువు ఉన్నాడు. అట్లానే 2 తారీఖు పుట్టాడు అనుకోండి, 2, 11, 20, 29 తారీఖు పుట్టిన వ్యక్తులు చంద్ర మహాదశాలో పుట్టినట్టు, చంద్రగ్రహానికి అధిపతిలో ఉంటారు. అదే 3, 12, 21, 30 తారీఖులో పుట్టాడు అనుకోండి, ఆయన బృహస్పతి గ్రహకి సంబంధించిన వ్యక్తి. అలానే 4, 13, 22, 31 తారీఖు పుట్టాడు అనుకోండి, అది రాహుకి సంబంధించిన వ్యక్తి. 5, 14, 23 తారీఖు పుట్టిన వ్యక్తి ఎలా ఉంటే అది బుధుకి సంబంధించిన వ్యక్తి, అంటే బుధ గ్రహం ఆయనకు గురువుగా ఉంటాడు. 6, 15, 24 తారీఖు పుట్టాడు అనుకోండి, అది శుక్రమాదశాలో పుట్టిన వ్యక్తి అతడు. 7, 16, 25 తారీఖు పుట్టిన వ్యక్తి ఒక కేతుగ్రహకి అధిపతిగా ఉన్న వ్యక్తి ఉంటాడు. అట్లనే 8, 17, 26 తారీఖు పుట్టాడు అనుకోండి, అని శని మాదశాల పుట్టిన వ్యక్తి అతడు. లాస్ట్ 9, 18, 27 తారీఖు పుట్టాడు అనుకోండి, అని కుజగ్రహకి సంబంధించిన వ్యక్తి అతడు. ఒక వ్యక్తికి డేట్ కాదు, అది గ్రహకి సంబంధించింది. ఎంతో దూరం లక్షల కిలోమీటర్లు ఉన్న గ్రహాలు కూడా మన ఇక్కంచెల్లి మనల్ని రూల్ చేస్తుంది. వాళ్ళకున్న ఏది స్థితి ఉంటుందో ఆ వ్యక్తికి ఆ రకంగానే ఉంటాడు. 1వ తారీఖు పుట్టిన వ్యక్తి లీడర్గానే ఉంటాడు. వాళ్ళు ఎవరో వెనక నడిచే పరిస్థితి కాదు. వాళ్ళు రాజకీయంలో ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో ఉండాలి, ఆ రకంగానే వాళ్ళ స్థితి ఉంటుంది. 2వ తారీఖు పుట్టిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏదైనా పాల వ్యాపారం చేసుకున్నా చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళ రచయిత, రైటింగ్ అంటే కూడా పోయిటరీ, సినిమా రంగంలో రాసేటోళ్ళు 2వ తారీఖులో చాలా బాగుంటారు. ఇట్లా ప్రతి ఒక్క నంబర్కి, ప్రతి ఒక్క గ్రహకి పని ఉంటుంది. దాని మీదనే ఆధారపడి వాళ్ళు పుట్టిన తేదీ ప్రకారమే వాళ్ళు ఎంచుకోవాల్సిన ప్రొఫెషన్ ఏంటి అని ప్రతి ఒక్క గ్రహకి ఒక ప్రొఫెషనల్ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్కి మనం వెళ్ళాం అనుకోండి, అంటే వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం ప్రొఫెషన్ కాకుండా వేరేది ఎంచుకుంటే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అంటారా? అంటే కొన్ని మిత్ర గ్రహాలు ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే ఒక వ్యక్తికి ఒకటే ప్రొఫెషనల్ అన్నది ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి,
దానికి డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఇంకో గ్రహం వస్తుంది, 2 గ్రహాలు వస్తాయి. యాక్చువల్లీ అంటే ఒకటి రాజా అంటాము. రాజా అన్నది స్టార్టింగ్లో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని మనం రాజా అంటాం. డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే వచ్చిన నెంబర్ని మనం మంత్రి అంటాం. ఒక వ్యక్తి దగ్గర 2 గ్రహాలు ఉంటాయి, ఒక రాజా రూపంలో ఒక మంత్రి రూపంలో. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 1వ తారీఖు పుట్టాడు, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 5 నెంబర్ వచ్చినాయి. అంటే ఇప్పుడు సూర్యుడు అని బుధుడు ఆయన దగ్గర ఉన్నది. ఈ సూర్యుడు బుధుడు ఏ కార్యక్రమం చేసుకుంటే, ఏ రూట్లో వెళ్తే వాళ్ళకి సక్సెస్ వస్తుందో ఆ రకంగా వాళ్ళ జీవితంలో ఆ కార్యక్రమం వాళ్ళు ఎత్తుకున్నారు అనుకోండి, కంపల్సరీ వాళ్ళకి సక్సెస్ అన్నది 100% దొరుకుతుంది. తప్పకుండా సార్, మీ ద్వారా న్యూమరాలజీ గురించి మా ప్రేక్షకుల కోసం మరిన్ని తెలుసుకుందాం ముందు వీడియోలో. థ్యాంక్ యూ. నమస్తే అండి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం కావాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.